మరికొన్ని గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. 407 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు అయితే మోహరించాయి. 8 కంపెనీల CISF బలగాలు బందోబస్తుకు వచ్చాయి. విధుల్లో 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఉప ఎన్నికలో పాల్గొనబోతున్నారనేటువంటి మాట. ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది అయితే అక్కడికి చేరుకున్నారు. వెబ్కాస్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్తో నిరంతరం నిఘా అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సరళి ఉండబోతోంది. మొత్తం 4,01,000 మంది ఓటర్లు, ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ కేంద్రాలకు ఎక్విప్మెంట్ అయితే చేరుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్నాం పోలింగ్ స్టేషన్ల వద్దకు సిబ్బంది కూడా ఆల్రెడీ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. భద్రతా బలగాలు కావచ్చు, ఇతరత్ర సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎన్ని ఉన్నాయి? దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, జూబ్లీస్ ఎన్నిక ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది కూడా ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నిక అనేటువంటిది, పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇటు ఎన్నికల సంఘం పకడ్బందీగా చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గం మొత్తంగా కూడా 406 బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 226 పోలింగ్ బూతులు చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా కూడా పోలీసులు, ఇటు ఎలక్షన్ అధికారులు గుర్తించారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకున్న అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ 226 పోలింగ్ బూత్ ప్రాంతాల్లో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రతి బూత్ కు సంబంధించినటువంటి మెటీరియల్, ఇటు ఈవీఎంస్, వీవీప్యాట్స్, వీటికి సంబంధించిన మెటీరియల్ మొత్తంగా కూడా చేరిపోయింది. సిబ్బంది కూడా తమ కేటాయించినటువంటి కేంద్రాల్లో చేరిపోయారు. రేపటికి ఎన్నికకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటు 2 రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా పకడ్బందీగా వాటిని ఎదుర్కోవడం కోసం ఇటు పోలీసులు, ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. రేపు ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నిలిచిపోయే పరిస్థితి కనుక ఏర్పడితే మరుసటి రోజున రిజర్వ్ డేగా ఆ ప్రత్యేకమైనటువంటి ఎక్కడైతే పోలింగ్ నిలిచిపోతుందో, ఏ పోలింగ్ బూత్ లోనైతే పోలింగ్ అనేటువంటిది ఆగిపోతుందో అక్కడ మరొక రోజు కూడా పోలింగ్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ ఖరారైంది. అయితే ఎలాంటి ఈ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ కూడా సిద్ధంగా ఉంది. తప్పకుండా 100% కూడా శాంతియుత వాతావరణంలో ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందనేటువంటి ఆశాభావాన్ని ఇటు ఎలక్షన్ కమిషన్ వ్యక్తం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఏం చెప్తున్నారు దీన్ని? అయితే ఇక్కడ ముఖ్యంగా మురళి, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ లో వాస్తవానికి ఒక జూబ్లీస్ లో ఉండేటువంటి పోలింగ్ ఏరియా కొంచెం డిఫరెంట్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బస్తీలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ లాంటి కొన్ని ఏరియాలు, ఇప్పుడు ఉదాహరణకు రేమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, షేక్పేట్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ముస్లిమ్స్ కంప్లీట్ 100% ముస్లిం ఓట్ బ్యాంక్ ఉండేటువంటి ప్రాంతాలు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఈ బూత్లను క్యాప్చర్ చేయడం, వన్ సైడ్ ఓటింగ్ కు పాల్పడడం లాంటి కొన్ని ఆరోపణలు అయితే పరస్పరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా 2 రోజుల క్రితం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ ను ప్రత్యేకంగా కలవడం, లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్, ఇక్కడ నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫాదర్ నేపథ్యం, రౌడీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఒక ముద్రను అయితే ఆయన ఎదుర్కొంటున్నారు. సో వీరిపైనే ప్రధాన అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం దుర్వినియోగం చేస్తుంది. అలాగే క్యాండిడేట్ కు ఉన్నటువంటి ఒక టైప్ రౌడీ బ్యాక్గ్రౌండ్, ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారిని కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కలవడం, ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మరొకసారి కూడా ఆయన కోరడం, ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా
ఇక్కడ ముఖ్యంగా ఈ ముస్లిం మైనార్టీ ఏరియాస్ పై ప్రత్యేకమైనటువంటి దృష్టి పోలీసులు ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇటు పోలీసులు అటు ఎన్నికల అధికారులు ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. సో అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కావచ్చు, అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటాయింపులు అయితే జరిగిపోయాయి, అక్కడికి చేరుకుంటున్నారు అనేటువంటి మాట. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే పారామిలిటరీ బలగాలు కూడా చేరుకున్నాయి. పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. దాదాపుగా 407 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అయితే నోటిఫై చేయడం కూడా జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో పారామిలిటరీ బలగాలు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నాయి. 8 కంపెనీల CISF బలగాలు అక్కడ బందోబస్తుకు మోహరించాయి. ఇక విధుల్లో 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారు. ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది అయితే అక్కడ ఉండనున్నారు. వెబ్కాస్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్తో నిరంతరం అక్కడ నిఘా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ ఉండనుంది. మొత్తం 4,01,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉంది. పోలింగ్ కేంద్రాలకు ఎక్విప్మెంట్ అయితే చేరుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.